కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. నిన్న ఈరోజు మీడియాలో ఒక విచిత్రమైన వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో అమెరికన్ కాన్సులేట్ పక్కనే ఉన్నటువంటి రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక వార్త పత్రికలో మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది నిజమైతే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏముంటుంది? డొనాల్డ్ ట్రంప్ ఏమి సాధించాడని ఆయన పేరు పెట్టాల్సి ఉంటుంది. గతంలో కొంతమంది పేర్లు పెట్టారు. ఉదాహరణకి వియత్నాం విప్లవకారుడు హోచిమిన్ అని ఉండేవాడు. ఆయన పేరు కలకత్తాలో అలా కొన్ని ప్రాంతాల్లో ఆయన పేరు పెట్టారు. వాళ్ళు విప్లవాన్ని చేశారు, ప్రజల కోసం పోరాటం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? అతను ఒక యుద్ధోన్మాది. ఇప్పుడు ఇరాన్ మీద అన్యాయంగా అక్రమంగా దాడి చేయటం మనం చూసాం. అలాగే వెనిజులా అధ్యక్షుడిని అధ్యక్షుడి భార్యని పట్టుకుపోవడం మనం చూసాం. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాస్తవాలు. వీటన్నిటిని మించి భారతదేశానికి సంబంధించి అతను ఎంతో అన్యాయం చేశాడు. ఆయన 50% సుంకాలు వేయటం వల్ల భారతదేశంలో బట్టలు, రొయ్యలు, ఫర్నిచరు, ఈ పరిశ్రమలన్నీ కూడా ఉపాధి కోల్పోవటం మనం 6 నెలల క్రితమే చూసాం. అలాగే యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ మనకి ఇప్పుడు నిన్న హార్మోజ్ జలసంధి దగ్గర భారతీయ నౌకల మీద అమెరికా సైన్యం దాడి చేసింది. వాళ్ళే అంగీకరించారు. దానిలో 3 నావికులు మరణించారు. ఇంత దుర్మార్గాలు చేస్తుంటే డొనాల్డ్ ట్రంప్ ఆయన పేరు హైదరాబాద్ నగరంలో ఒక రోడ్డుకు పెడతామని తెలంగాణ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో, ఎందుకు ఆలోచిస్తుందో కూడా నాకు అర్థం కాదు. అందులో ఉన్న లాజిక్ ఏంటో కూడా ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా నాకు అర్థం కాలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నరేంద్ర మోడీని మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నారా? కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు అక్కడ ఫ్రాన్స్లో కలిసే ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు పొగుడుకోవటం, ఈయన గొప్ప స్నేహితుడని ఆయన గొప్ప స్నేహితుడని ఈయన. కానీ భారతదేశానికి జరిగినటువంటి అన్యాయం, భారతదేశానికి పరిశ్రమలకు జరిగినటువంటి అన్యాయం, రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం, భారతదేశం త్వరలో అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతుంది. ఆ వాణిజ్య ఒప్పందం కనుక కుదిరినట్లయితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశ మార్కెట్ను ముంచెత్తబోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటే డొనాల్డ్ ట్రంప్ పేరు హైదరాబాదులో ఒక రోడ్డుకు పెట్టాలనే ఆలోచనే దారుణమైంది, పెట్టడం అంతకంటే దారుణమైంది. ఏదైనా అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని చెప్పేసి నేను కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున డిమాండ్ చేస్తున్నాను.